లోకేష్ ఏమన్నా నీలక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీలక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా. పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా. నేను ఏదో గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు నేను అడిగింది ఏంది? నేను చెప్పింది ఏంది? నేను ఉన్న దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అట్లా తెలియక అడుగుతా. నేనేమంటున్నా అంటే ఈ చిల్లర మాటలతోని ఎన్ని రోజులు టైం పాస్ చేస్తావు? ఇంకెన్ని రోజులు ప్రజలు ఇవాళ ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు? అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు? ఎందుకు అంటే ఒకటే కారణం, ఈయన దొరికిపోయిండు. ఇందాక నేను చెప్పిన కదా, దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ. 48 గంటల ముందు డైలాగులు కొట్టిండు. నేను రానే రాను. ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు, ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. మరి నేను రాను, చంద్రబాబు పిలిచిన బనకచెర్ల గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు, లీకులు ఇచ్చినాడు. లీకు వీరుడు ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఏం మారిందో తెలియదు, 24 గంటల్లో ఏం జరిగిందో తెలియదు. ఠకామని ఢిల్లీలో తేలిండు. ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు. ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు. ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల, దాని మీద మాట్లాడినాం, 30 రోజుల్లో కమిటీ వేస్తున్నాం, అయిపోయింది, చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు, రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు. దొరికిపోయిండు దొంగ. తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్. కొన్ని రోజులు ట్యాపింగు, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద. తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? చిట్ చాట్లో మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావో చెప్పావా? రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పావా? బోనస్ ఎంత ఇచ్చినావు ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తావో చెప్పావా?